రాష్ట్రంలో ప్రభుత్వం పంచే రేషను విచ్చలవిడిగా ఎవరికి కావాస్తే వాళ్ళు, అంటే నిజంగా కావాల్సిన వాళ్ళకన్నా కూడా అక్కర్లేని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కార్లలో వచ్చి రేషన్ తీసుకెళ్ళేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది నేను నా పరిశీలనలో అబ్జర్వ్ చేశాను. చాలా ప్రదేశాలు తిరిగా దీని మీద స్టడీ చేద్దామని. ఎక్కడ చూసినా సరే 60% వరకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీలకి ఏంటంటే ఇలాంటి వారి కార్డులు ఏరివేయగల సత్తా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి దానికన్నా కూడా డబ్బులు ఓట్ల యొక్క వాల్యూ వీళ్ళకి ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కానీ చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మోడీ గారు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ అవసరం లేదో మీరు స్వచ్ఛందంగా వద్దు అని డిక్లేర్ చేయండి అంటే చాలామంది చేశారు. అలాగే మీరు కూడా రేషన్ షాపుల గురించి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయండి సార్. దానివల్ల మన ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. అవసరం వాళ్ళకి చేతులు లేని వారికి అక్కర్లేదు.